విజయదుర్గ జూనియర్ కాలేజ్ మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 0883246879. N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన 40 మంది ఎంపీలు. పానీపూరి అమ్మిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గూర్ఖాలాండ్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన దీదీ. ఏపీకి రాష్ట్రీయ ఖనిజ వికాస్ అవార్డు. 2.4 కోట్ల నగదు పురస్కారం అందించిన కేంద్రం. భాగ్యనగరిలో ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్. స్థల వివాదంలో కోర్టు విచారణకు హాజరైన సినీ నటుడు రానా. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసిన కోర్టు. లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. 64 పాయింట్ల లాభంతో 16,121 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకునిగా ఆయన అభ్యర్థిత్వానికి అత్యధికంగా 40 మందికి పైగా ఎంపీలు మద్దతు పలికారు. ఆర్థిక మంత్రిగా సమర్థ పనితీరు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. రెడీ ఫర్ రిషి పేరుతో రిషి ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఆయన అల్లుడు కావడంతో ఈ ఎన్నికలపై భారత్లోనూ ఆసక్తి మరింత పెరిగింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలైన నేపథ్యంలో భారత మూలాలున్న రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోంమంత్రి ప్రీతి పటేల్తో పాటు పాక్ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్ జావిద్, రెహమాన్ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో 7గురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్ సువెల్లా బ్రెవర్నన్ కూడా ఉండటం విశేషం. శ్రీలంక అట్టుడుకుతోంది. రావణుడి గడ్డ రావణ కాష్టంలా రగులుతోంది. పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. ఆందోళనకారుల దెబ్బకు ఆ దేశ అధ్యక్షుడు గోటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఈరోజు రాజీనామా చేస్తారని ఆయన ప్రకటించారు. అయితే తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్కడి ప్రజలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. అంతేకాదు శ్రీలంక ప్రధాని నివాసాన్ని వేలాది మంది ముట్టడించారు. ప్రధాని నివాసం గోడ ఎక్కి లోపలకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో వారిని చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్ప వాయుగోళాలను ప్రయోగిస్తున్నాయి. అయినా ఆందోళనకారులు తగ్గడం లేదు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు శ్రీలంక ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ డార్జిలింగ్ లో పర్యటించారు. గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ జీటీఏ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్ కు వచ్చారు. మమతా బెనర్జీ పర్యటన 3 రోజుల పాటు కొనసాగనుంది. కాగా తన పర్యటనలో భాగంగా డార్జిలింగ్ లోని మాల్ రోడ్ లో ఉన్న పానీపూరి దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీపూరి విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీపూరి కోసం పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు. మమత పానీపూరి చేస్తుండగా ఫోటోలు, వీడియోలు తీశారు. ఖనిజాల అన్వేషణ, గనుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖకు జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. ఖనిజాల అన్వేషణ, వేలం గనుల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అవలంబించిన రాష్ట్రాలకు దక్కే రాష్ట్రీయ ఖనిజ వికాస్ అవార్డుకు ఎంపీ ఎంపికైంది. ఈ అవార్డు కింద కేంద్ర గనుల శాఖ ఏపీ గనుల శాఖకు 2.4 కోట్ల నగదు పురస్కారాన్ని అందజేసింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలు ఏపీకి అవార్డు అందజేశారు. రాష్ట్రం తరపున ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, డీఎంజీ వెంకటరెడ్డిలు కేంద్ర మంత్రుల నుంచి అవార్డును అందుకున్నారు. सचिवगण और आज के सम्मेलन के सभी प्रतिभागी भाइयों और बहनों, आप लोगों को मिलकर साच अर्थ में हर्ष और आनंद की अनुभूति होती है। आज आजादी के अमृत महोत्सव के इस वर्ष में इस छठे राष्ट्रीय खान और खनिज सम्मेलन में खान और खनिज क्षेत्र के 8 साल की यात्रा में जो बदलाव किए गए, जो परिवर्तन किए गए और बदलाव और परिवर्तन के आधार पर जो परिणाम आए हैं, इसकी आज पूरे दिन आप लोगों ने चर्चा की है। हम सभी जानते हैं कि देश के आर्थिक विकास के अंदर खान खनिज क्षेत्र का, कोयला क्षेत्र का बहुत बड़ा योगदान है। किसी भी देश की विकास की कल्पना इसके माइंस और मिनरल की सटीक नीति के अलावे हो ही नहीं सकती। और इसीलिए 2014 में जब से मोदी जी प्रधानमंत्री बने तब से लेकर आज तक इस क्षेत्र को हमेशा मोदी जी ने प्रायोरिटी का क्षेत्र माना है। और हमने सरकार नाते इस क्षेत्र के अंदर से తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కరోనా బారిన పడ్డాడు. కోవిడ్-19 నిర్ధారణ కావడంతో ఐసోలేషన్ లోకి వెళ్లారు. స్టాలిన్ కు తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు తమిళనాడు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని, వ్యాక్సినేషన్ లో పాల్గొని జాగ్రత్తగా ఉండాలని ట్విట్టర్ ద్వారా సీఎం స్టాలిన్ పిలుపు ఇచ్చారు. తమిళనాడు గత కొంత రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. సుమారు 2000కు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. షార్ట్ కట్ లో ఓట్లు సంపాదించడం సులభమే కానీ ఆ తరహా రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు ప్రధాని నరేంద్ర మోదీ. షార్ట్ కట్ రాజకీయాలకు పాల్పడేవారు ఎప్పటికీ కొత్త విమానాశ్రయాలు, రహదారులు, ఎయిమ్స్లు నిర్మించలేరని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. జార్ఖండ్లోని దేవ్ఘర్లో సుమారు 16,800 కోట్లతో చేపట్టిన నూతన విమానాశ్రయం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ. అనంతరం దేవ్ఘర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు మోదీ. షార్ట్ కట్ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం ఈ షార్ట్ కట్ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. అలా ఓట్లు సులభంగా సాధించవచ్చు. ఒక దేశంలోని రాజకీయాలు షార్ట్ కట్ పై ఆధారపడితే అది షార్ట్ సర్క్యూట్ కు దారితీస్తుంది. అలాంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని దేశ ప్రజలను కోరుతున్నా. అలా షార్ట్ కట్ రాజకీయాలకు పాల్పడేవారు దేశాభివృద్ధి కోసం పనిచేయలేరు అని పేర్కొన్నారు మోదీ. बाबा बैद्यनाथ की संथाल परगना रैयाग धरती, संथाल परगना रैयाग धरती बाबा बैद्यनाथ और
वीर बांटा सिधो कानाबाग की धरती है। सानाम गो बाबा को, बोया मिसी को, डोबोक जोहार। अपने सनी के नमस्कार। की हालचाल छे? मंच पर उपस्थित भारतीय जनता पार्टी के वरिष्ठ सहयोगीगण, केंद्रीय मंत्रिमंडल के मेरे साथीगण, संसद के मेरे साथीगण, विधायकगण और देवघर के मेरे प्यारे भाई और बहनों, कल देवघर की दिवाली पूरा देवघर दीप मालाएं प्रज्वलित कर ఈ నెల 14న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆమె నేడు ఏపీకి విచ్చేశారు. అధికార వైసీపీ నేతలతో భేటీ అనంతరం ముర్ము విజయవాడ తాజ్ గేట్వే హోటల్లో టీడీపీ నేతలను కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆమెకు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన ద్రౌపది ముర్ము ఎంతో కష్టపడి ఎదిగారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్మును బలపరచాలని టీడీపీ నిర్ణయించిందని చంద్రబాబు వెల్లడించారు. గిరిజనులను, ఆదివాసీలను అభివృద్ధి చేయడం అరుదుగా జరుగుతూ ఉంటుందని అన్నారు. ఈ దిశగా రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్మును ఎంపిక చేయడం హర్షణీయమని ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల్లో భాగస్వామ్యం కావటం అందరి అదృష్టంగా భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కాగా చంద్రబాబు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మును శాలువాతో సత్కరించి బుద్ధుని ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. ఆంధ్ర ఇంకా తెలంగాణ ప్రజలకు నా నమస్కారాలు. I at the outset salute the holy land of Andhra Pradesh. Also salute the great poets, warriors and freedom fighters of both the states. On this auspicious occasion, dignitaries present on the dais are Honorable former Chief Minister, Andhra Pradesh, Sri Chandrababu Naidu ji, Union Minister Sri G. Krishna Reddy, TDP State President Sri Acham Naidu ji, BJP State President Sri Somu Biraraju, TDP Legislature Party Leader Ramakrishna Naidu ji, MP Nani ji, and all the MLAs, MLCs and MPs of the dais. Perhaps you wanted to know who is Draupadi Murmu. I am tribal leaders from a remote village of Mayurbhanj district in Odisha. Odisha and Andhra Pradesh are neighboring states and have many similarities in food habits, dress and customs. Being the Santal community, one of the major tribes of India, my candidature for the post of the President of India is the manifestation of social. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో భేటీ ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18న రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో ఓటింగ్ గురించి వివరించారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళను నియమించుకోవటం గర్వకారణమని తెలిపారు. అంతేకాకుండా ఒక గిరిజన బీద కుటుంబం నుండి మహిళను ఆదరించడం అభినందనీయమని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తెలిపారు. ద్రౌపది ముర్ము గారికి, కిషన్ అన్నకు, సోమవీరాజన్నకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మొత్తం 151 మంది 175 మంది ఎమ్మెల్యేలకు గాను 151 మంది
ఎమ్మెల్యేలుగా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి 25 మంది ఎంపీలకు గాను 22 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ప్రతి ఎంపీకి 9 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్ మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 08824687229. ఇప్పటికే ఐటీ రంగానికి చెందిన మేటీ కంపెనీలన్నీ హైదరాబాద్లో తమ సెంటర్లను ఏర్పాటు చేయగా తాజాగా మంగళవారం ఎక్స్పీరియన్ తన కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసుల రంగంలో ఎక్స్పీరియన్ మేటీ సంస్థగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. డేటా అనలిటికల్ టూల్స్ రంగంలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న సంస్థగా ఎక్స్పీరియన్కు మంచి పేరుంది. అలాంటి కంపెనీ హైదరాబాద్లో అడుగుపెట్టడం గమనార్హం. Mangoverse meets Metaverse. So it is one of those very, very cool, inclusive places where nobody feels like an alien. It is a melting pot of cultures. It is a melting pot of ideas. It's a melting pot where you have both innovation happening. It is a melting pot where you have a lot of exciting emerging technologies becoming sort of the backbone for all the cool new things that are coming out. In fact, before coming here, I was at the IIIT launching 3 different projects based completely on AI. After coming here, when I was told about the fraud detection and how your products can help the financial services industry, the banking sector, the insurance sector, I'm much more excited because Hyderabad is also the BFSI hub in India. It's one of the most important BFSI hubs in India. In fact, insurance as a sector is still not fully exploited. IRDA is headquartered here, the Insurance Regulatory Development Authority. కొత్తవలస మండలం నిమ్మలపాలెం ఎస్సీ కాలనీలో రోడ్డు సమస్యను హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనల ప్రకారం పరిష్కారానికి కృషి చేస్తున్నామని తహసీల్దార్ ఎం ప్రసాదరావు, ఎంపీడీఓ వై పద్మజ తెలిపారు. గత 15 ఏళ్లుగా అపరిష్కృతంగా హైకోర్టులో కేసులు వేయటం వలన ఎస్సీ కాలనీలో కొన్ని కుటుంబాలకు రోడ్డు సౌకర్యం లేక ఇళ్ల నిర్మాణాలు చేసుకోలేక నానా అవస్థలు పడుతున్నారని ఇండుగబెల్లి సన్యాసిరావు మరికొంతమంది సోమవారం గ్రీవెన్స్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీఓ పద్మజ, ఈఓపీఆర్డీకే ధర్మారావు, సచివాలయ సిబ్బంది, పోలీసు బందోబస్తుతో మండల సర్వేయర్ మధుకేశవ బృందంతో మంగళవారం సర్వే నిర్వహించారు. తహసీల్దార్ మాట్లాడుతూ 2005 సంవత్సరం నుంచి ఎస్సీ కాలనీలో రోడ్డు సమస్య కొన్ని కుటుంబాల మధ్య సమస్యగా సాగుతోందని తెలిపారు. కొత్తవలస మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొత్తవలస మండలానికి సంబంధించి నిమ్మపాలెం గ్రామంలో ఒక ఎస్సీ కాలనీలో ఒక రోడ్డుకు సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఎస్సీస్లోనే 2 వర్గాల మధ్య అనకుండా కొన్ని కుటుంబాల మధ్య, అందరూ కూడా కాదు, కొన్ని కుటుంబాల మధ్య వాళ్ళకున్న వ్యక్తిగత వైరం వల్ల ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అనేక సార్లు వాళ్ళు తగులు పడడం, కేసులు పెట్టుకోవడం జరిగింది. దీని మీద మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, అంటే నేను కొత్తగా రావడం వల్ల దీన్ని పూర్తి స్థాయి చరిత్ర 2-3 సార్లు దాని మీద ఎంక్వైరీకి వెళ్ళడం వల్ల మా ఆర్ఐ గారు ఎంతవరకు మీకు తెలియజేశారు. మళ్ళీ ఆ వివరాల్లోకి వెళ్లకుండా చెప్పేది ఏంటంటే, అది ఏదైతే మార్కింగ్ చేయడం ఆగిపోయిందో ఆ మార్కింగ్ని సర్వేర్ ద్వారా చేసినట్టుగా అప్పటి సెక్రటరీ ఒక రిపోర్ట్ రాశారు. అది ఒక అవతల పార్టీ ఎవరైతే రోడ్డు ఫార్మ్ చేయమని కోరుకుంటున్నారో వాళ్ళు పాయింట్అవుట్ చేసి అసలు సర్వే జరగకుండా మీరు సర్వే జరిగింది అని రాయడం తప్పు కదా అని చెప్పి డిపిఓ గారు మీద వాళ్ళ మీద కూడా ఆయన పిటిషన్స్ పెట్టినప్పుడు దీన్ని గౌరవ హైకోర్టు ఏం చేసిందంటే, సరే వివిధ పోలీస్ స్టేషన్లలో 2018 నుండి 2022వ సంవత్సరం జూన్ నెల వరకు పలు కేసులలో స్వాధీనం చేసుకున్న 22,722 బోటల్ గల అక్రమ మద్యంను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక స్వీయ పర్యవేక్షణలో ధ్వంసం చేశారు. మంగళవారం సాయంత్రం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం ఆవరణంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు స్థానిక పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సంయుక్త దాడులలో నమోదైన 1,151 ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన 22,732 బాటిల్ మద్యంను ధ్వంసం చేశామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఓ ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని 2018 నుండి 2022వ సంవత్సరం వరకు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 1151 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22,722 మద్యం బాటిల్స్లో గల సుమారు 35,64,491 రూపాయల విలువైన మద్యంను ధ్వంసం చేశామన్నారు. ఈరోజు అంటే జూలై 12 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారి ఆదేశాల మేరకు 2018 నుంచి 2022 సంవత్సరం మధ్యలో సెబ్ మరియు పోలీస్ వారు వివిధ అక్రమ మద్యం రవాణా కేసుల్లో పట్టుకున్నటువంటి అక్రమ మద్యం దాదాపు 1151 కేసుల్లో పట్టుకున్న 22,722 బాటిల్స్ని ధ్వంసం చేయడం జరిగింది. వీటి విలువ దాదాపు 35,64,491 రూపాయలు ఉంది. ఇవి ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి ఏఆర్ గ్రౌండ్స్కి తీసుకొని వచ్చి వీటిని అన్నిటినీ చెక్ చేసి పనికి రాని మద్యం బాటిల్స్ అన్నీ కూడా తిరిగి మానవ వాడకానికి పనికి రావు కాబట్టి వాటన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. దీంట్లో సెబ్ జేడీ శ్రీ సోమశేఖర్ గారు, ఎక్సైజ్ ఏసీ గోపాల్ గారు, పోలీసు శాఖ తరఫున అడ్మిన్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు గారు పార్టిసిపేట్ చేశారు. పీహెచ్సీ విఎంపేటలో వైద్యాధికారులు గోపాలకృష్ణ, సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో టీబీపై జిల్లా టీబీ కోఆర్డినేటర్ జె శ్రీనివాసరావు, పీహెచ్సీ సిబ్బందికి, ఎంఎల్హెచ్పీలకి, ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్కి టీబీ వ్యాధి వ్యాప్తి లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 1 డే ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీహెచ్ ఈవో గోవిందరాజులు తెలిపారు. 2 వారాల నుంచి దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, కఫం ద్వారా రక్తం పడటం వంటి లక్షణాలు ఉన్నవారిని కొత్త వలస టీబీ యూనిట్కి రిఫర్ చేస్తే కఫం పరీక్ష చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారని, ఎక్స్రే ద్వారా కూడా నిర్ధారిస్తారని తెలిపారు. టీబీ జబ్బు, మద్యపానం, ధూమపానం చేసేవారికి, పోషకాహార లోపం ఉన్నవారికి, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి, హెచ్ఐవి ఉన్నవారికి, మధుమేహ రోగులకి, క్యాన్సర్ రోగులకు ఎక్కువ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఒక ఆశా వర్కర్ ప్రతి నెల 3 అనుమానితులను కఫం పరీక్షకి పంపించాలని తెలిపారు. 2025 కల్లా టీబీని ఎలిమినేట్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ జగదాంబ, సూపర్వైజర్స్ తిరుపతిరావు, రాము, మహేష్, ఫార్మసిస్ట్ ఆశ, హెల్త్ అసిస్టెంట్ సత్యారావు, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఏఎన్ఎంస్ ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే మనకి తెలుగులోనే మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మనం ఒక ప్రోగ్రామ్ గురించి వర్క్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా మన హెల్త్ సిబ్బందికి అందరం కూడా ఎంతసార్లు తెలిసినా ఎన్నిసార్లు తెలుసుకున్నా మరొకసారి రిఫ్రెష్మెంట్ అయ్యి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాటి గురించి మనకి ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు ఒకలా ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత అనేక రకాల మార్పులు చెందుతారు కనుక శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు పూర్తిగా శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బూర్జా మండల పరిధిలో రైతులు పడుతున్న కష్టాలపై మండలంలోని కొల్లివలస గ్రామంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు ఆనెపు రామకృష్ణ మాట్లాడుతూ మండలంలోని రైతులు ఒకవైపు అతివృష్టి, ఇంకోవైపు అనావృష్టితో ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాయకులు తమ ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప బూర్జీ మండలానికి చేసిందేమీ లేదన్నారు. నాగావళి, వంశాధార నదుల అనుసంధాన పనులు మధ్యలో నిలిపివేశారన్నారు. మండలంలో రైతులకు సాగునీరు అందించే ఓనీగెడ్డ కాలువ ఆధునీకరణ నోచుకోలేదన్నారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 7 కోట్లతో తోటపల్లి ఆధునీకరణకు నిధులు మంజూరు చేసిన నిధులు 4 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని అన్నారు. భవిష్యత్తులో మండల రైతాంగాన్ని ఆదుకోవడానికి కార్యాచరణ చేస్తామన్నారు. మొట్టమొదటిసారి అనుకున్నా అప్పుడెప్పుడు గతంలో మన ఎమ్మెల్సీ పెద్దలంతా ఏకపాటిపై నిల్చొని పోరాటం చేస్తే ఓరిగడ్డ మనకున్నటువంటి ఓపెన్ హెడ్ ఛానల్స్ అనేటువంటి ఆ రోజుల్లో సాధించగలిగారు. ఆ తర్వాత విభజించి పాలించడం మొదలైంది. విభజించి పాలించిన దాంట్లో టాలీవుడ్ ప్రముఖ నటుడు దగ్గుపాటి రానా మంగళవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు హాజరయ్యాడు.
ఓ స్థలానికి సంబంధించి దాఖలైన పిటిషన్లో గతంలో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు మంగళవారం రానా కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని ఫిల్మ్ నగర్ పరిధిలో ఓ స్థలాన్ని 2014లో ఓ సంస్థ లీజుకు తీసుకుంది. అయితే సదరు సంస్థ యజమాని కుమారుడు ఆ స్థలాన్ని దగ్గుపాటి రానా పేరిట రిజిస్టర్ చేసినట్లుగా కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో రానాకు సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంగ్లాండ్తోనే వన్డే సిరీస్లో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. తాజాగా విడుదలైన టీం ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ను వెనక్కి నెట్టి 3వ స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్తో మ్యాచ్కు ముందు 105 రేటింగ్ పాయింట్లతో 4వ స్థానంలో నిలిచిన రోహిత్ సేన ఇప్పుడు 108 రేటింగ్ పాయింట్లతో 3వ స్థానానికి ఎగబాకింది. 106 రేటింగ్ పాయింట్లతో పాకిస్తాన్ 4వ ర్యాంకుకు పడిపోయింది. 126 రేటింగ్ పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉండగా 122 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 101 రేటింగ్ పాయింట్లతో 5వ స్థానం సాధించింది. దక్షిణాఫ్రికా 99 పాయింట్లు, బంగ్లాదేశ్ 96, శ్రీలంక 92, వెస్టిండీస్ 71, ఆఫ్ఘనిస్తాన్ 69 వరుసగా 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 54,101 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 16,121 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా 2 రోజుల నష్టాల్లోకి చెక్ చెప్పాయి. సెన్సెక్స్ 54,000, నిఫ్టీ 16,100 పాయింట్లకు ఎగువన ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బీపీసీఎల్, బజాజ్ ఫిన్సర్, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్ లాభపడుతుండగా ఫలితాల ప్రభావంతో హెచ్సీఎల్ టెక్ టాప్ లూజర్గా ఉంది. ఇంకా ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోతున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారెల్కు $100 దిగువకు చేరడంతో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజలో దూసుకుపోతున్న భారత సంతతికి చెందిన రిషి సునాక్. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికిన 40 మంది ఎంపీలు. పానీపూరి అమ్మిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. గూర్ఖాలాండ్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన దీదీ. ఏపీకి రాష్ట్రీయ ఖనిజ వికాస్ అవార్డు. 2.4 కోట్ల నగదు పురస్కారం అందించిన కేంద్రం. భాగ్యనగరిలో ఎక్స్పీరియన్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించిన కేటీఆర్. స్థల వివాదంలో కోర్టు విచారణకు హాజరైన సినీ నటుడు రానా. విచారణను ఈ నెల 14కి వాయిదా వేసిన కోర్టు. లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. 64 పాయింట్ల లాభంతో 16,121 వద్ద కొనసాగుతున్న నిఫ్టీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
విజయదుర్గ జూనియర్ కాలేజ్. మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 0883 2468 729.